హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హేమప్రియ విక్రమ్. ఈరోజు లజారస్ ఐలాండ్ చూపిస్తున్నాను మీకు. ఈ ఐలాండ్ సింగపూర్లో ఉంది. సో మనం 2 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటి మెరీనా సౌత్ పియర్, ఇంకోటి సెంటోసా జెట్టి కోవ్. మీ స్క్రీన్ పైన చూస్తుంది సెంటోసా జెట్టి కోవ్. మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఫెర్రీ షెడ్యూల్ సెంటోసా జెట్టి కోవ్ నుంచి లజారస్ ఐలాండ్కి. సో ఈ ఫెర్రీస్, ఈ టైమింగ్స్లో వేరే ఫెర్రీస్ అన్నీ డైరెక్ట్ మీరు లజారస్కి వెళ్ళిపోతారు. మీరు మెరీనా సౌత్ పియర్ నుంచి తీసుకుంటే సెయింట్ జాన్స్ వెళ్ళి అక్కడి నుంచి లజారస్కి వయా వాక్ వెళ్ళాలి 15 మినిట్స్. మేమైతే సెంటోసా జెట్టి కోవ్ నుంచి డైరెక్ట్ లజారస్కి ఫెర్రీ తీసుకున్నాము. సో మేము సింగపూర్ నుంచి సెంటోసా బీచ్ స్టేషన్కి బస్ తీసుకున్నాం. అక్కడి నుంచి సెంటోసా జెట్టి కోవ్కి బస్ బి తీసుకున్నాం. మీరు చూస్తుంది వచ్చి ఇప్పుడు సింగపూర్ నుంచి మేము సెంటోసా బీచ్ స్టేషన్కి బస్ రూట్ ఇది. క్యాబ్లో వెళ్ళే వాళ్ళు మీరు డైరెక్ట్ క్యాబ్ తీసుకోవచ్చు, కానీ బస్లో వెళ్తే మీరు సెంటోసా అయితే చాలా బాగా చూడొచ్చు, వ్యూ చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు బస్ బి ఎక్కి సెంటోసా జెట్టి కోవ్ బస్ స్టాండ్కి వచ్చాము. సో ఇక్కడి నుంచి మీరు జస్ట్ 5 మినిట్స్ వాక్ చేస్తే మీకు ఫెర్రీ లైన్ వచ్చేస్తుంది. ఇది సెంటోసా జెట్టి కోవ్ ఎంట్రన్స్ అండి. సో బస్ ఇప్పుడు బస్ స్టాండ్కి రీచ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఒక 5 మినిట్స్ వాక్, అంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి మనం ఫెర్రీస్ తీసుకోవడానికి. ఇప్పుడు మీరు చూస్తుంది అన్నీ ప్రైవేట్ యార్డ్స్ అండి. సో ఇక్కడే మీకు ఫెర్రీస్ కూడా ఆగుతాయి. 7-Eleven స్టోర్స్ ఉంటుంది, దానికి ఆపోజిటే మనకి ఫెర్రీస్ ఆగుతాయి. మీకు మెసేజ్ క్లియర్గా వస్తుంది ఫోన్కి, డిపార్చర్ టైం అండ్ బోట్ నెంబర్ ఇవన్నీ కూడా వస్తాయి. సో మేమైతే ఇప్పుడు ఫెర్రీ తీసుకొని లజారస్ ఐలాండ్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే బెటర్ అన్నీ ప్యాక్ చేసుకోండి. ఫుడ్, డ్రింక్స్, స్నాక్స్, మీకు ఏం కావాలో అన్ని ఫుడ్ మట్టుకు డెఫినెట్గా మీరు ప్యాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు. ఒక చిన్న క్యాంటీన్ ఉంది, అందులో వాటర్ బాటిల్స్, స్నాక్స్ దొరుకుతాయి, కానీ ఇట్స్ బెటర్ మనం ప్యాక్ చేసుకుంటే బెస్ట్. అండ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ నైట్ దాకా ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మీరు అన్నీ ప్యాక్ చేసుకోవడం చాలా చాలా బెటర్. ఇంకా కిడ్స్ ఉండే వాళ్ళైతే ఇంకా తప్పదు, కంపల్సరీ మీకు ప్యాక్ చేసుకోవాల్సిందే. మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్ ఐలాండో ఇది. సో మీరైతే చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, రిలాక్సింగ్గా స్పెండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద బెస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్. సో ఇప్పుడు మీరు చూస్తుంది డ్రాపింగ్ పాయింట్ అండి లజారస్ ఐలాండ్కి. సో మేము రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ ద డ్రాపింగ్ పాయింట్. మళ్ళీ మీరు ఇక్కడ ఇదే పాయింట్కి వచ్చి మీరు మళ్ళీ బోట్ ఎక్కాలి రిటర్న్కి. యాక్టివిటీస్ అయితే మీరు ఇక్కడ ఫిషింగ్ చేయొచ్చు, కైట్స్ ఫ్లై చేయొచ్చు, అండ్ కయాక్ బోట్స్ ఇక్కడ రెంటల్కి ఇస్తారు. సో మీరు రెంటల్ తీసుకొని కయాక్ బోట్స్ ఐలాండ్లో తిరగచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తుంది బీచ్ వ్యూ అండి. వాటర్ చాలా క్లియర్గా, నీట్గా, క్లీన్గా ఉంది అండ్ వెల్ మెయింటైన్డ్. ఇవి టైనీ హౌసెస్ అండి. సో నైట్ స్టే చేయాలనుకునే వాళ్ళు టైనీ హౌసెస్ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.